నిహి మిన్ను వాళ్ళు స్కూల్ నుండి బయటికి వస్తూ ఉంటారు. రోజీ, ఈవినింగ్ ఇంట్లో ప్రేయర్ ఉంది, అందరు రండి. అదే నిన్న చెప్పాను కదా, అందరూ తప్పకుండా రండి. రే సుజిత్, అమ్మని తీసుకొనిరా. అవును, రాజా ఏడి? అడుగో అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడక్కా. రే రాజా, ఒకసారి ఇట్రా. ఏంటి ఏంటి ఏమైంది? ఏం లేదురా, సాయంత్రం ఇంట్లో ప్రేయర్ ఉంది, అమ్మని తీసుకొని రా, మర్చిపో మాకు. అవును, ఎవర్రా వాడు? కొత్తగా ఉన్నాడు, ఎప్పుడు చూడలేదే నేను. వాడు నా ఫ్రెండ్లే, గిరి అని. కొత్తగా స్కూల్లో జాయిన్ అయ్యాడు, నా బెస్ట్ ఫ్రెండ్. నేనంటే చాలా ఇష్టం వాడికి. కొత్తగా స్కూల్లో జాయిన్ అయితే అప్పుడే బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యాడన్నా? అన్నా జాగ్రత్త, వాళ్ళని చూస్తుంటే ఏందో తేడాగా ఉన్నాడు. రేయ్, నీకెందుకురా మా గురించి? నోరు మూసుకో. సరేలేరా, సాయంత్రం అమ్మ నువ్వు రండి. సరే, నేను వెళ్తున్నాను అని నిహి వాళ్ళు వెళ్ళిపోతారు. గిరి రాజుతో చాలా బాగా క్లోజ్గా ఉంటూ ఉంటాడు. రాజాని అసలు వదలకుండా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు. సినిమాలకి, షికార్లకి, ఇలా ఇద్దరు కలిసే వెళ్తారు. రాజాని బాగా పొగుడుతూ రాజా చేత అన్ని పనులు చేయించుకుంటూ చాలా స్నేహంగా అలా ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరోజు గిరి రాజుతో, రే రాజు, నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలరా, ఎలాగైనా హెల్ప్ చేయరా. 1000? అరే, అంత డబ్బు నాకెక్కడదిరా. రే, 2 డేస్లో ఇచ్చేస్తారా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, 2 డేస్లో ఇచ్చేస్తాను, నిజంగా ఇచ్చేస్తాను రా, ప్లీజ్ రా. నువ్వు ఇస్తావురా, ఇప్పుడు నా దగ్గర ఉండాలిగా. అసలు 1000 రూపాయలంటేనే మా దగ్గర ఎక్కడ ఉంటాయిరా? మీ అమ్మను కానీ నిహి వాళ్ళని కానీ ఎవరో ఒకరు అడిగి ఇవ్వురా, ప్లీజ్ రా. అరే రే, ప్లీజ్ రా. అరే రే, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదరా, నాకు నువ్వు తప్ప ఎవరు హెల్ప్ చేస్తారా? ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదరా ఫ్రెండ్స్ అంటే. అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా. అబ్బా ఉండ్రా, సరే ట్రై చేస్తా, ఖచ్చితంగా అయితే ఇవ్వలేనురా, ట్రై చేస్తాను అని రాజు అనగానే గిరి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు నిహి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. నిహి వాళ్ళు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు. నిహి, ఒకసారి ట్రావా. ఏంట్రా, ఏమైంది ఇలా వచ్చావు? నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలి నిహి, 2 డేస్లో ఇచ్చేస్తాను. 1000 రూపాయలా? ఎందుకురా? అబ్బా నాకు కావాలి, మళ్ళీ 2 డేస్లో ఇస్తా అన్నాగా. ఏంట్రా, నీకేనా ఇంకెవరికైనానా? నాకే నిహి, మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కొంచెం హెల్ప్ చేయండి నిహి, ప్లీజ్ నిహి, 2 డేస్లో ఇచ్చేస్తాను నిహి, ఈవినింగ్ వస్తాను కదా, అప్పుడు ఖచ్చితంగా ఇవ్వు నిహి అని రాజా వెళ్ళిపోతాడు. ఏంటి నిహి, ఏమైంది? ఏంటి వాడు అలా వెళ్ళిపోయాడు? మళ్ళీ ఏదో తింగర పని చేస్తున్నాడో ఏంటో. 1000 రూపాయలు కావాలంట, 2 డేస్లో ఇస్తాడంట. ఇది ఆ గిరిగాడు అడిగి ఉంటాడు, వాడి కోసమే అయి ఉంటుంది, వాడి పనే ఇది. వాడు వీడిని బాగా మాయ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ కూడా చాలా బాధపడుతుంది వీడి గురించి. అసలు ఎప్పుడు ఏంటి వీడు, అసలు వీడు మారడా అని మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. సాయంత్రం రాజా నిహి దగ్గరికి వస్తాడు. అప్పుడు నిహి, 1000 రూపాయలు అడిగాను కదా, ఇస్తావా? రాజా, 1000 రూపాయలు ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదురా, నేను ఇస్తాను. కానీ అది నువ్వు ఉపయోగించుకోకుండా ఎవరికైనా ఇస్తావేమోనని భయంగా ఉంది. నిజం చెప్పు, నువ్వు ఈ 1000 రూపాయలు ఆ గిరి కోసం అడుగుతున్నావు కదా, నాకు తెలుసురా. వాడు 1000 రూపాయలు తీసుకొని ఆ తర్వాత నీ మొహం కూడా చూడ్డు. ఆ డబ్బులు వాడు ఇవ్వడు. వాడు నిన్ను మాయ చేసి నీ దగ్గర డబ్బులు బాగా ఖర్చు పెట్టిస్తున్నాడు, నీ దగ్గర డబ్బులు బాగా తీసుకుంటున్నాడు. ఇంట్లో అమ్మ దగ్గర డబ్బుల కోసం ఎంత గొడవ చేస్తున్నావో నాకు తెలుసు. చెడు స్నేహం మంచిది కాదు, ఎన్నిసార్లు చెప్పాలరా? గుర్తుపెట్టుకో. ఇదిగో 1000 రూపాయలు అని 1000 రూపాయలు ఇవ్వగానే రాజా 1000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు. రాజా గిరి దగ్గరికి వెళ్ళి గిరికి 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు తీసుకున్న గిరి 4 రోజుల దాకా రాజాకి కనపడ్డు. ఆ తర్వాత స్కూల్లో ఒకరోజు గిరిని చూసి, రేయ్ గిరి, ఏంట్రా అసలు కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఊరెళ్ళానురా, రాత్రే వచ్చాము. ఓ అవునా, సరేలేరా. సరే రాజు, నాకు పనుంది, నేను వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు. రాజా ఇంటికి వెళ్ళాక రాజా వాళ్ళ అమ్మకి బాగా జ్వరం వచ్చి పడుకొని ఉంటుంది. అమ్మా
అమ్మా నాకు అన్నం పెట్టు అని పిలుస్తూ వాళ్ళమ్మ బాగా నీరసంగా ఉండి పడుకొని ఉంటే దగ్గరికి వచ్చి చూస్తాడు. ఒళ్ళంతా కాలిపోతుంది. అయ్యో అమ్మకి జ్వరంగా ఉన్నట్టుందే అని టాబ్లెట్స్ తెద్దామని జేబులో డబ్బులుండవు. గిరి ఇస్తానన్నాడు కదా అని గిరి దగ్గరికి వెళ్ళి అడుగుదామని గిరి దగ్గరికి వెళ్తాడు. రే గిరి, ఏంట్రా 1000 రూపాయలు తీసుకున్నావు, 2 డేస్లో ఇస్తానన్నావు, 4 డేస్ అవుతుంది. మా అమ్మకి జ్వరం వచ్చి లేవట్లేదురా, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, డబ్బులు కావాలరా, ఇవ్వరా త్వరగా. డబ్బులా? ఏం డబ్బులురా? నువ్వు నాకెప్పుడు ఇచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా? అయినా నీ దగ్గర నేను డబ్బులు తీసుకోవటం ఏంటి అని గిరి అనగానే రాజా ఒక్కసారి షాక్ అవుతాడు. రే గిరి, ఏం మాట్లాడుతున్నావురా? డబ్బులు నేను నీకు ఇచ్చాను కదరా, ఏం డబ్బులు అంటావేంటి? రే మా అమ్మకు బాగాలేదురా, ప్లీజ్ రా, నా డబ్బులు నాకు ఇచ్చేయరా, మా అమ్మని హాస్పిటల్లో చూపించుకుంటారా, టాబ్లెట్స్ కావాలరా, ప్లీజ్ రా. చెప్తే అర్థం కావట్లేదా? నాకెప్పుడు ఇచ్చావురా? పిచ్చిగా ఉందా? అయినా నీ దగ్గర నేనేంటి తీసుకునేది? నాకేం పనిరా? పిచ్చి పిచ్చిగా ఉందా అని గిరి కోపడతాడు. రే డబ్బులు తీసుకొని ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నీ దగ్గర లేకపోతే ఉన్నప్పుడు ఇవ్వరా, అంతేగాని ఇంకే నాకెప్పుడు ఇచ్చావు, డబ్బులేంటి అంటావేంటి అని అనగానే గిరికి కోపం వచ్చి, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, నాకెప్పుడు ఇచ్చావురా డబ్బులు, అసలు నువ్వు నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని రాజాని కొట్టి వెళ్ళిపోతాడు. నిహి, సుజిత్ వాళ్ళు, మిన్ను వాళ్ళు రాజాని చూసి రాజా దగ్గరికి వస్తూ ఉంటారు. ఏంటన్నా అలా ఉన్నావు? ఏంటి కళ్ళంట నీళ్ళు? ఏమైందన్నా చెప్పన్నా, ఏమైంది అని అనగానే రాజా పెద్దగా ఏడుస్తాడు. నిహి, వాడు గిరి నా దగ్గర 1000 రూపాయలు తీసుకొని 2 డేస్లో ఇస్తా అన్నాడు నిహి. ఇప్పుడు అడుగుతుంటే నువ్వెప్పుడు ఇచ్చావు, నాకు అసలు నువ్వు అసలు ఎవరు అని కొట్టి వెళ్ళాడు నిహి. అక్కడ అమ్మకు జ్వరంగా ఉంది నిహి. ఇప్పుడు నేనేం చేయాలి నిహి? నువ్వు చెప్పినా వినలేదు నిహి. ఏంటి ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది? ఏడ్చింది చాలేరా, ఊరుకో. వాడెప్పుడు అలానే ఉంటాడు, వాడు అలాంటి వాడే. నువ్వే వాడిని బాగా నమ్మావు. మేము చెప్పినా వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాడితో తిరిగావు. మేము వద్దన్నా వినకుండా ఏది పడితే అది పిచ్చవేషాలు వేసావు. 1000 రూపాయలు తీసుకెళ్ళి వాడికి ఇచ్చావు. నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రావట్లా, సిగ్గు రావట్లా. బైబిల్లో సామెతలు 17:17 వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అని ఉంటుంది. డబ్బులు ఇచ్చావు, వాడిని నమ్మి గుడ్డిగా మోసపోయావు. నీకు ఇప్పటికైనా బుద్ధి రావాలి. అమ్మకి బాలేదు అని డబ్బులు అడిగితే కొట్టి మరీ వెళ్ళాడు. ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే? స్నేహితులంటే వీళ్ళ? నిజమైన స్నేహితుడు కష్టంలో సుఖంలో అన్ని విషయాల్లో మనకి తోడుగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు అంటే మన యేసయ్య మాత్రమే. యేసయ్య మన కోసం చనిపోయాడు. మనకు నిత్యజీవం ఇవ్వడానికి శిలువ శ్రమను భరించి మన కోసం చనిపోయాడు. యేసయ్య మాత్రమే మనకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. అర్థమైందా? సరేలే, ముందు ఇంటికి వెళ్దాం పదా, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇప్పటికైనా తెలుసుకో ఎవరేంటో అని. నాకు ఆ 1000 రూపాయలు ఏమి ఇవ్వాల్సిన పని లేదులే, ముందు హాస్పిటల్ వెళ్దాంపా అని అందరూ రాజా వాళ్ళ ఇంటికి వెళ్తారు.